ఫ్రెండ్స్, ఇది ఈజీవిజ్ కెమెరా, ఈజీవిజ్లో H9C. సో నైట్ విజన్ ఎట్లా ఉంటుంది అనేది అయితే మీకు నేను ఒకసారి చూపిద్దామని అయితే బయటికి తీసుకొచ్చాను. సో ఇక్కడ రెగ్యులర్గా ఉన్న నైట్ వ్యూ అనమాట. సో రెగ్యులర్ షాప్ లైటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ లైట్ త్రో అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ లైవ్ వ్యూలో చూసుకుంటే కనుక మనకు సో చాలా లైటింగ్ అంటే చాలా లైట్ అప్గా కనిపిస్తుంది. సో బ్రైట్నెస్ చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇక్కడ కెమెరాలో కూడా ఎలాంటి లైట్స్ అయితే ఏమో అయితే ఆన్ కాలేదు. సో ఇక్కడ చూడండి, మా ప్రశ్న అయితే పట్టుకొని ఇచ్చినాడు కెమెరాని. సో మీకు ఇది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వినిపిస్తుంది, ఎందుకంటే మెయిన్ రోడ్ పైన ఉన్నాను నేను. సో ఒకసారి మీకు నేను ఇక్కడ కెమెరాని రొటేషన్ చేసి చూపిస్తా. అరే కదలకుండా పట్టుకో ఒక నిమిషం. సో పర్సన్ కదులుతూ ఉంటుందని మీకు వీడియో అనేది క్లారిటీగా ఉండదు. సో అందుకని చెప్పేసి అలా చెప్తున్నా. సో ఇక్కడ మీరు PTZ చూసుకుంటే కనుక PTZ మీరు ట్యాప్ చేస్తే మనకు ఈ రొటేషన్ సింబల్ అనేది మనకు కనిపిస్తుంది. సో మనం ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఒకసారి ఎంత ఏరియా కనిపిస్తుందని చూసుకుంటే కనుక సో ఇక్కడ మొబైల్ మీద స్క్రీన్ రికార్డ్ చేసిన కాబట్టి మీకు అంత విజిబుల్గా ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ చాలా నీట్గా అయితే ఇమేజ్ అయితే కనిపిస్తుంది నాకు. సో మనం ఇక్కడ ఇమేజ్ క్వాలిటీని అయితే మనము ఇంక్రిమెంట్ చేద్దాం. దాని క్వాడ్ HD అంటాం కదా, సో దాన్ని మనం అప్లై చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఇమేజ్ వచ్చేసి క్వాడ్ HDలోకి అయితే నేను చేంజెస్ చేస్తున్నాను. క్వాడ్ HD. సో ఇమేజ్ క్వాలిటీ అయితే చాలా నీట్గా వస్తుంది. సో మనుషులను కూడా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే మూమెంట్స్ ఉన్నారో వాళ్ళని డిటెక్ట్ చేస్తుంది, వాకబుల్ ఉన్న వాళ్ళని. సో ఫాస్ట్ వెళ్ళే వాటిని అయితే డిటెక్ట్ చేయట్లేదు, బట్ ఓవరాల్గా అయితే చాలా డీటెయిలింగ్ అయితే ఇమేజ్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో రోడ్ అవతల ఏదైతే బిల్డింగ్ అవి కనిపిస్తున్నాయో సో మీకు ఆల్మోస్ట్ అది ఒక 50 to 70 మీటర్ రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అక్కడున్న వాటిని కూడా మీకైతే క్లియర్గా కనిపించేలాగా అయితే చూపిస్తుంది. చూడండి, అక్కడ షట్టర్ బంద్ చేసింది, అక్కడ 2 పర్సన్ నించున్నారు. సో ఐడియాలో మనం ఏదైనా కవర్ చేసుకోవడానికి అయితే ఈ వ్యూ అయితే సరిపోతుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ అవుట్డోర్లో ఉందన్నమాట. సో ఈ కెమెరా కూడా కంప్లీట్ అవుట్డోర్ యూనిట్ ఇది. సో మనకి ఇది IP67 రేటింగ్తో అయితే వస్తుంది. సో వానికి ఎండకి తడిసిన కెమెరా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు మనకు. సో అలాగే కింది కెమెరాని చూసుకుంటే కనుక మీకు ఒకసారి అటు సైడ్ అయితే రొటేట్ చేసి చూపిస్తాను. సో మనకు క్వాలిటీ పెంచినప్పుడు ఏంటంటే చెప్పాను కదా, ఇమేజ్ సైజ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో అప్పుడు కొద్దిగా ప్లే చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది, బట్ రికార్డింగ్లో అయితే మీకు క్లియర్గా ఉంటుంది. సో చూడండి, రోడ్ అవతల ఉన్న వాళ్ళు కూడా మీకు అయితే ఇందులో క్లియర్గా కనిపిస్తున్నారు. సో PTZ ఆప్షన్ తీసుకున్న తర్వాత మనం కెమెరాని అయితే ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ చెట్టు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ 100 మీటర్ దగ్గర ఉన్నాయి డిస్టెన్స్లో అవి. సో కెమెరాని ఇప్పుడు ఇటు సైడ్ రొటేట్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఇమేజ్ క్వాలిటీ. సో ఒకసారి మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే కనుక వైఫై కెమెరా ఇలాంటిది సో ఒకటి బుక్ చేసి అయితే మీరు చెక్ చేసుకొని తర్వాత మల్టిపుల్ కెమెరాస్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇమేజ్ క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి, నీట్గా వస్తుంది. ఎవరైనా ఆల్రెడీ కెమెరాస్ ఏమైనా Hikvision అవి కొన్ని ఉంటే కనుక మీరు కాన్ఫిగరేషన్గా ఏమైనా సెట్టింగ్స్ ప్రాబ్లమ్ ఉంటే మాకు కాల్ చేయొచ్చు. సో ఈవెన్ మీకు ఏమైనా పెయిడ్ సర్వీస్ కావాలన్నా చేస్తాము, ఆర్ చిన్న డౌట్స్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.